వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చాలా అంగరంగ వైభవంగా గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అనేక మంది కళాకారులకు అందజేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, అలాగే జయసుధ గారు కావచ్చు, నేను నాగార్జున గారు కావచ్చు, ఇలాగే ఎంతోమంది నటీనటులు వాళ్ళందరికీ, టెక్నీషియన్స్ అందరికీ కూడా, కళాకారులందరికీ అవార్డులు ఇచ్చారు. చాలా అంగరంగ వైభవంగా ఈవెంట్ జరిగింది. అయితే నిర్వహణ లోపాలు మాత్రం బలంగా ఉన్నాయి. ముఖ్యంగా నిర్వహణ లోపం అంటే వివిఐపి సెక్షన్ అనేటువంటిది మాత్రమే చూసుకున్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళని పట్టించుకోవాలి. అసలు ఎవరు ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియకుండా పోయింది. బికాస్ అందులో పనిచేసినటువంటి ఆ ఈవెంట్ మొత్తం ఆర్గనైజ్ చేసినటువంటిది ముంబైకి చెందినటువంటి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. మరి ముంబై వాళ్ళకి ఆర్ నారాయణమూర్తికి, విజేంద్ర ప్రసాద్కి తేడా ఎలా తెలుస్తుంది? అందులోనూ విజేంద్ర ప్రసాద్ గారు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయన దేశవ్యాప్తంగా తెలుసు. అందులోనూ విజేంద్ర ప్రసాద్ గారు హిందీ వాళ్ళకి తెలీదు, ముంబై వాళ్ళకి తెలీదు అనుకోవడానికి లేదు. బికాజ్ బజరంగి భాయిజాన్ కథ ఇచ్చిందే సల్మాన్ ఖాన్కి విజేంద్ర ప్రసాద్ గారు. మరి అలాంటిది ఆయన్ని పట్టించుకోకుండా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఎవరో తెలియదు అంటున్నట్టుగా, సార్ మీరు ఆర్ నారాయణమూర్తి గారా అని అడిగితే ఎలా ఉంటుంది? ఎస్, విజేంద్ర ప్రసాద్ గారిని మీరు ఆర్ నారాయణమూర్తి గారా అని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు నిర్వాహకులు. దానికి ఆయన హర్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు. అవార్డ్ ఫంక్షన్స్లో ఆయన ఎక్కడ ఏం కనిపించలేదు. ఇక తర్వాత అవార్డు ఇచ్చే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఎంతోమందికి కనీసం కుర్చీలు కూడా వేయలేదు. చాలామంది నించునే, సెలబ్రిటీలు చాలామంది నించునే ఈవెంట్ చూశారు. కుర్చీలు కూడా లేవు. ఇది ప్రభుత్వం తప్పు కాదు. ప్రభుత్వం నుంచి ఎవరైతే ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఇదంతా ఇచ్చారో అట్లీస్ట్ వాళ్ళకున్న కెపాసిటీ ఏంటి, వాళ్ళకి ఇక్కడ తెలుగు నేటివిటీ అనేది తెలుసా లేదా, మన హైదరాబాద్లో ఎవరు సెలబ్రిటీలు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఏంటి, ఈ వివరాలన్నీ వాళ్ళు ఎందుకని చెక్ చేసుకోలేదు? ఇవేది చెక్ చేసుకోకుండా కేవలం ఏదో ఒక పిఆర్ స్టంట్ లాగా చూపించేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేశారు. ప్రభుత్వం ఏమో చాలా ప్రతిష్టాత్మకంగా వాళ్ళ సమయాన్ని కూడా వెచ్చించి కళాకారులని గౌరవించాలి అనేటువంటి సదుద్దేశంతో ఏర్పాట్లు చేసి దానికి సంబంధించి చూస్తే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు దాన్ని బూడిదలో పోసిన పన్నీర్ చేశారు ఒక రకంగా. ఆర్ నారాయణమూర్తి గారు స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడారు, అంతా అయింది. లిస్టులో ఎవరు వస్తున్నారు, ఏంటి, వాళ్ళ ఫోటోలు, ఐడెంటిటీలు అన్నీ ఉంటాయి. బట్ ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ దగ్గర అది కూడా లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. తెలంగాణలో ఈవెంట్ ఏమో మనదా, గద్దర్ అవార్డులా? ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ముంబై నుంచి, హైదరాబాద్లో లేవా? చాలా పెద్ద పెద్ద ఈవెంట్లు నిర్వహించినటువంటి కంపెనీలు. శ్రేయాస్ మీడియా అయితే అందరికీ తెలిసిందే ఎన్నెన్ని ఈవెంట్స్ వాళ్ళు చేస్తారు అనేది. వాళ్ళు కాకపోతే ఇంకో ఈవెంట్స్, వాళ్ళు కాకపోతే ఇంకో ఈవెంట్స్, లేదంటే ఒక ఇద్దరు ముగ్గురిని కొలాబరేట్ చేసి వాళ్ళతో ఈవెంట్ చేస్తే ఇక్కడ తెలుసున్నటువంటి వాళ్ళు ఆర్ నారాయణమూర్తి అంటే ఎవరు, విజేంద్ర ప్రసాద్ అంటే ఎవరు, రేవంత్ రెడ్డి గారు అంటే ఎవరు, చిరంజీవి గారు అంటే ఎవరు అని తెలుసున్నటువంటి వాళ్ళుంటే బాగుండేది. అప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు లాంటి దిగ్గజ రచయితకి, రాజ్యసభ సభ్యునికి ఈ అవమానం జరుగుండేది కాదు. అలాగే అక్కడ చాలామంది సెలబ్రిటీలు నించుని చూసేటువంటి పరిస్థితి ఉండేది కాదు అంటున్నారు. పైకి చెప్పకపోయినా కానీ చాలామంది ఈ రకమైనటువంటి భావనని వ్యక్తపరిచారని, మళ్ళీ ఇంకొకసారి ఇటువంటిది జరగకుండా చూసుకుంటామని మినిస్టర్ గారు కూడా హామీ ఇచ్చినట్టుగా సమాచారం అయితే అందుతుంది. సో తర్వాత ఫంక్షన్స్ ఏం చేసినా కానీ, ప్రైవేట్ ఫంక్షన్స్లో ఎవరిస్తారు కాంట్రాక్ట్లు ఏంటనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అది ప్రైవేట్ వ్యవహారం, దాని మీద కామెంట్ చేయడానికి హక్కు కానీ ఏది మనకి లేదు. బట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి దీనికి కాంట్రాక్టు ఎవడో ముంబై నుంచి వచ్చినటువంటి వాడికి ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి చేయాలి ఇది అనుకోవడం నిజంగా అది ఒక రకంగా చెప్తే పొరపాటేమో. ఇటువంటి పొరపాట్లు చేసుకుని మనం అవమానించుకోవడం అనేది అవసరం లేదు అనేది నెటిజన్ల భావన. చాలామంది అదే కామెంట్ చేస్తున్నారు. ఈవెంట్ అంతా కూడా చాలా బాగా జరిగింది, కానీ ఇగో ఈ లోపాలు ఇలా ఉన్నాయి. చిన్న చిన్న లోపాలు కాదు ఇవేమి. చాలామందిని ఇలాగే వెళ్ళి కొంతమందిని వీళ్ళెవరు అని అడుగుతూ అక్కడ ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి తెలియకుండానే, మరి అంత ఇన్ఫర్మేషన్ లేకుండా ఈవెంట్ ఆర్గనైజ్ చేసేస్తామని చెప్పి ఎలా వస్తారు? ఏం చూసి ఇచ్చారు ఆ ఈవెంట్ కంపెనీకి? సో ఈ మొత్తం కమ్యూనికేషన్ గ్యాప్స్, వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అసలు మనం ఎవరు అనేది తెలియకుండా ఇన్ని తప్పులు చేయడం, మన వాళ్ళని, పెద్దవాళ్ళని అవమానించడం, ఇది మళ్ళీ జరగకూడదు అనేది అభిమానులు కోరుకుంటున్నటువంటి అంశం. ఇది దీనికి సంబంధించినటువంటి ఇంకొక అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.